గాయత్రి ఒక్క నిమిషం మాట్లాడాలి. ఫస్ట్ అందరికీ జై తెలంగాణ, జై బీసీ. కవితక్క థ్యాంక్ యూ, మీరు బీసీ మద్దతు కోసం మీరు పోరాడుతున్నందుకు. మేము మీకు సపోర్ట్ ఇస్తూ, స్టూడెంట్స్ నుంచి నాకు సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. జై తెలంగాణ, జై కవితక్క అక్క. అలాగే మీరు మన మహాలక్ష్మి పథకం ఇంకా స్కూటీ ఇస్తా అన్నారు, దాని గురించి కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కవితక్క. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు అందరికీ కూడా. ఇట్లా వెళ్ళండి అమ్మా. అదేవిధంగా కామారెడ్డి జిల్లా నుండి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో గంగపుత్ర ముదిరాజ్ సంఘం ఉన్నటువంటి వాళ్ళు మద్దతు తెలుపుతూ వల చేపలతో వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు కూడా ఒకసారి వచ్చి వెంటనే అక్కకు మద్దతు తెలిపి రావాల్సిన కోరుతా ఉన్నాం. నిన్నాక మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు ఇదే ఇందిరా పార్క్ లో ఇదే స్థలంలో ధర్నా చేసినాం, మనం చూసినాం. దయ్యాలు వేషాలు ఒలించినట్టుగా ఈ బీజేపీ వారు ధర్నా చేయడం అర్థమవుతలేదు. ఎందుకంటే బిల్లు సెంట్రల్లో ఉంది, వాళ్ళు బిల్లు పాస్ చేసి పంపాలి, రాష్ట్రపతి దగ్గర ఉంది. కానీ ఇంతవరకు దాని మీద అతిగతి లేకుండా, సిగ్గు లేకుండా వచ్చి ఈ ఇందిరా పార్క్ లో బీజేపీ వాళ్ళు ధర్నా చేశారు. అయ్యా, బీజేపీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది, 2 మంత్రులు కూడా రాష్ట్రంలో చెలామణి అవుతున్నారు. కావున ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు మీకు బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే మీరు ఢిల్లీలో ఉన్న బిల్లును తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేసే విధంగా మీరు పాటుపడాలని చెప్పేసి ఈరోజు ఈ వేదిక ముఖంగా ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. లేకపోతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈ గంగాపుత్ర సంగమంలో కామారెడ్డి గంగాపుత్ర సంగమంలో ఒకసారి రావాల్సిందిగా, అట్లే కావూరి వెంకటేష్ గారు చేపలను తీసుకొని వచ్చారు హైదరాబాద్ మార్కెట్కి వెళ్ళి. కావూరి వెంకటేష్ గారు పోండి. మేము 72 గంటలు తినం వెంకటేష్ అన్న, 72 గంటలు తినం మేము, మనం చేపలు తెస్తే ఎట్లా? అంబర్పేట్ సాయి గంగాపుత్ర సంఘం
గంగపుత్ర సంఘం అది. జర సైడ్ ఇవ్వండి, అక్కని కనిపించాలి, అక్క కనిపించాలి దయచేసి. సంపత్ గారు జర గ్యాప్ ఇవ్వండి, కవితక్క కనిపించాలి, కవితక్క కనిపించాలి. నీది కూడా గంగపుత్రుడా? బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అదేవిధంగా మారయ్య గారు, ఒడ్ర సంఘం మారయ్య గారు ఎక్కడ రావాలి ప్లీజ్ దయచేసి. సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పూసల సంఘం అధ్యక్షులు కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్షకు మద్దతుగా, కవితకు మద్దతుగా ఈరోజు పూసల సంఘం మహిళలందరూ కూడా తన పూసల బుట్టతో వచ్చి మహిళలు మద్దతు తెలపడానికి వచ్చారు కాబట్టి వారికి కూడా మా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అన్న కొంచెం వీడియో కెమెరాలకు ఇబ్బంది అవుతుందంట, కొంచెం డౌన్ అయి ఉండండి. అక్కడ ఉన్నటువంటి వారు సహకరించాలి దయచేసి. వీడియో కెమెరాలు కొంత ఇబ్బంది అవుతుంది, దయచేసి కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళు, మీడియా గ్యాలరీ కంటే ముందు ఉన్న వాళ్ళు పక్క జరగాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వచ్చినటువంటి ఎంపీపీ శ్రీనివాస్ గారికి, ఇమ్రాన్ ఖాన్ గారికి, బాబుబాయ్ గారికి, నాగరాజు గారికి, రవీంద్ర గౌడ్ ఎంపీటీసీ గారికి, ముత్తన్న ఎంపీటీసీ గారికి, శంకర్రాజ్ సర్పంచ్ గారికి, కత్తుల శంకర్ గారికి, కె సాయన్న గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా బీసీ మహిళలు ఈరోజు మా బీసీల కోసం మా మహిళ, మా అక్క ఈరోజు 72 గంటల దీక్ష చేస్తా ఉంది కాబట్టి మా వంతు సహకారంగా ఈ రోజు మా వ్యాపారం పోయినా పర్లేదు, మాకు ఇబ్బంది అయినా పర్లేదు, ఈ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గరికి వస్తాం, ఇందిరా పార్క్ దగ్గర కవితకు మద్దతు తెలుపుతామని స్వచ్ఛందంగా వచ్చినటువంటి నా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లతో వీళ్ళకు స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కోల శ్రీనివారి ఆధ్వర్యంలో వచ్చిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సీనన్న కొద్దిగా జరగండి. అదేవిధంగా రాష్ట్ర ఒడ్డెర సంఘం అరణ మీరు స్పీచ్ కంటిన్యూ చేయండి, అయిపోతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లు 50% దాదాపు మించకూడదని చెప్పేసి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు అనడం శోచనీయంగా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఈ 50% క్యాప్ ఆల్రెడీ ఎత్తేసిర్రు. కావున ఇప్పుడు బీసీలకి 42% ఇవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉన్నది. కావున వెంటనే బీజేపీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు బీసీ అయి ఉండి కూడా ఇంత తాసారం జరగడం శోచనీయంగా ఉన్నది. కావున ఇప్పటికైనా కూడా ఓన్లీ ఎలక్షన్ లో మమ్మల్ని ఓన్లీ ఓటర్స్నే వాడుకుంటారు కానీ ఎలాంటి ఆర్థిక వనరులు కూడా మాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు బీసీలలో ఉపవర్గీకరణ అవసరమని స్పష్టంగా చెప్పినారు. బీసీలలో ఉపవర్గీకరణ లేనందుకే ఈ రోజు బీసీలలో ఉన్న కొన్ని కులాలకే
అవకాశం దక్కుతుంది, మిగతా కులాలకు దక్కట్లేదు. కాబట్టి ఎవరెంతో వారికి ఎవరెంతో మేమెంతో మాకంతా కావాలంటే ఖచ్చితంగా ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. కావున ఇప్పటికైనా కూడా కల్వకుంట్ల కవితమ్మ గారు చేసే ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా మనం ఈ రాష్ట్రాన్ని ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఖచ్చితంగా కవితమ్మకు మద్దతుగా ఉండాలని ఈ రోజు ఈ మీడియా ముఖంగా ఈ ఇందిరా పార్క్ ధర్నా దీక్షగా మేము వెల్లడిస్తున్నాం. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరన్న. అదేవిధంగా పూసల సంఘం భక్తుల సింహాద్రి గారు 2 మాటలు మాట్లాడతారు. జై బీసీ, జై జాగృతి. ఈనాటి ఈ సమావేశానికి ఫోన్లో చూస్తా, మా ఊర్లో బాయి కాడ ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బాయి కాడ పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడైనా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా గానీ ఏ పార్టీ అన్నా గానీ నాయకులు మీటింగ్ పెట్టి బీసీ హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డలో మీటింగ్ పెడితే 1 గంట 1 రోజు నాది కాదు నా బీసీ బిడ్డలను అనుకోని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు. బీసీ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మనం 1 సారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి. భయపడద్దు. 2వసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్క మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా. ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష, లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇవాళ పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్లు ఎన్నికలు పెట్టలే. బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లా, సర్పంచ్లల్లా, ఎంపీటీసీలల్లా మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలల్లా, ఎంపీలల్లా అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది ముందడుగు అవుతుంది. ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలి, గమనించాలి. ఇది మన ఉద్యమం, మన ఇంటి ఉద్యమం అనుకోని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా, వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 72 గంటలు దీక్ష పట్టినాం. నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, ఇందిరా పార్క్ వెళ్ళి కదిలేది లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా?
అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆన్నే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు. హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు. ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెబుతూ మళ్ళొక్కసారి మీ అందరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం 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 సాధిస్తాం. एक और धक्का, एक और धक्का, एक और धक्का. जय भीम, जय फूले, जय तेलंगाना. थैंक यू. और